ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు ఇటు రీతిగా ఆలోచిస్తున్నావు కదా, నా లైఫ్ ఎందుకు మారట్లేదు, ఎందుకు నా లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేవి అవ్వట్లేదు, రీస్టోరేషన్ ఎందుకు అవ్వట్లేదు, పరిశుద్ధాత్మ అనుభవం నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానని చెప్పి ఈ దినం నీవు మనసులో ప్రశ్న అడుగుతున్నావు కదా దేవుడిని. అందుకోసం ఈ దినం దేవుడైతే నీతో మాట్లాడాలనుకుంటున్నారు. నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే మోషే దేవుని యొక్క మండుచున్నటువంటి పొద అనుభవం అనేది పొందుకున్నట్టయితే మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఆ మండుచున్నటువంటి పొద దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మోషేతో ఇట్లా అంటాడు, మోషే ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, నీ యొక్క చెప్పులను విడిచి లోపలికి రమ్మని చెప్తారు. రమ్మన్నప్పుడు మోషే ఆ చెప్పులు విడిచి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన దగ్గర నుండి తన యొక్క లైఫ్ పర్పస్ ఏంటని చెప్పి దేవుడు తెలియజేస్తారు. తనని ఒక కొత్త పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. అదేవిధంగా దేవుని యొక్క మాటని తేటగా స్పష్టంగా తన ముఖాముఖిగా తను మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ అనేది తన యొక్క లైఫ్ పర్పస్ అనేది ఏంటి, తను ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏవి విడిచిపెట్టాలి అని చెప్పి ప్రతిదీ దేవుడు అక్కడి నుండి మోషేతో క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకైతే తెలియజేస్తున్నారు. ఇక్కడ మోషేకి దేవుడు ఏం చెప్తున్నారు, మోషే ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, నీ యొక్క చెప్పులు విడిచి లోపలికి రా అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు కదా. ఈ యొక్క సిచ్యువేషన్ నుండి దేవుడి దినం నీతో మాట్లాడాలి, ధైర్యపరచాలి అనుకుంటున్నారు. నీవు నీ యొక్క లైఫ్లో దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి, న్యూ స్టార్ట్ అవ్వాలి, ఎందుకు సేమ్ రిపీట్ అవుతున్నాయి, నా లైఫ్ ఎందుకు మారట్లేదు, నేను ఎందుకు దేవుడికి క్లోజ్గా అవ్వలేకపోతున్నాను, ఎందుకు నా లైఫ్ అనేది ఎప్పుడు రొటీన్ నా లైఫ్ చేంజ్ అవ్వట్లా, ఎక్కడ వేసి ఉన్నాను అక్కడే ఉన్నానని చెప్పి అనుకుంటున్నావు కదా. దేవుడు అడుగుతున్నారు, ఆయన మానేయమన్నప్పుడు నీవు మానేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నీ లైఫ్లో కొంతమంది పర్సన్స్ని అనుమతించాలని అనుకోవట్లేదు. వారిని నీవు దూరం చేస్తున్నావా, దూరం పెడుతున్నావా, లేకపోతే దేవుడే వాళ్ళని దూరంగా పెట్టేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు నీవు ఆ సిచ్యువేషన్కి లోబడి ఉంటున్నావా? దేవుడు నిన్ను ఒక స్థలంలో ఉండవద్దంటున్నారు, ఆ స్థలం నుండి నువ్వు బయటకు వస్తున్నావా? అబ్రహాముని ఎట్లాగో తన స్థలం నుండి రమ్మన్నారు, అట్లాగే నీవు కూడా అక్కడ నుండి కదులు అన్నప్పుడు కదులుతున్నావా? చెయ్యొద్దు అన్న పనులు చేస్తున్నావా? హెచ్చరికలను నువ్వు గాయకుంటున్నావా? ఇవి విడిచిపెట్టి వస్తేనే నీ లైఫ్లో కార్యం పొందుకుంటావని చెప్పి దేవుడు నీకు చెప్తున్నారు. నీకు దాని వెనకాల ఉన్న బిహైండ్ రీజన్ చెప్పకపోవచ్చు, కానీ నీకు గద్దించినప్పుడు నువ్వు ఆ వెనక నెగ్లెక్ట్ చేస్తున్నావు కదా. ఆయన వద్దన్న పర్సన్స్ని మళ్ళీ లైఫ్లో ఇన్వైట్ చేస్తున్నావు కదా, వద్దన్న స్థలములకి నువ్వు పద్దాకా వెళ్తున్నావు కదా. నీకు నచ్చినట్టు నువ్వు చేస్తూ దేవుని యొక్క మాటను నువ్వు అంగీకరింపక అబ్రహాము ఎట్లాగా తన యొక్క ఉన్న ప్లేస్ నుండి వదిలి రమ్మన్నప్పుడు ఎట్లా వచ్చాడో అట్లా నువ్వు రాకుండా ఉన్నావు కాబట్టి నీ లైఫ్లో ఏ ఒక్క రీస్టోరేషన్, ఏ ఒక్క న్యూ బిగినింగ్స్ అనేవి నీ లైఫ్లో ఏమీ జరగట్లేదు. ఎప్పుడైతే నువ్వు అబ్రహాములాగా మోషేకి దేవుడు ఎట్లాగా చెప్పులు విడిచి రమ్మన్నప్పుడు మోషే ఎట్లాగా చెప్పులకి సాదృశ్యంగా ఏంటంటే పాత యొక్క జీవితం యొక్క మిస్టేక్స్, నీవు ఇప్పుడు ప్రజెంట్ కలిగి ఉన్నటువంటి జీవితంలో ఆయనకి ఇష్టం లేనివి చాలా ఉన్నాయి. అవి విడిచి నిన్ను ముందుకు రమ్మంటున్నారు, అవి వదిలి నిన్ను ముందుకు రమ్మంటున్నారు. నీవు అవి ఎప్పుడైతే విడిచిపెట్టి ఆ పర్సన్స్ నేను వదిలేసి నీవు ఎక్కడైతే ఉన్నా అక్కడ సమస్తం వదిలేసి దేవుడు రమ్మన్న చోటకి నువ్వు వెళ్ళినప్పుడు, దేవుడు విడిచిపెట్టమని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా మోషే ఎట్టి రీతిగా
దేవుని యొక్క ప్రత్యక్షను మండుచున్నటువంటి పొద అనుభవాన్ని, దేవునితో ముఖాముఖి అనుభవాన్ని ఎలా పొందుకున్నాడో, దేవుని యొక్క తోడుని, దేవుని యొక్క క్రియలను, మాటను, ప్రతిదీ ఎట్లా పొందుకున్నాడో అట్లాంటి రివైవల్ నీ యొక్క లైఫ్లో దేవుడు క్రియేట్ చేయాలి, కలుగజేయాలనుకుంటున్నారు. నీవు చేయాల్సింది ఒకటే, ఆయన మాటకి అబ్రహాము ఒబే చేసినట్టు, మోషే ఒబే చేసి చెప్పులు విడిచి వెళ్ళినట్టు, అబ్రహాము తన యొక్క సొంత దేశాన్ని విడిచి వెళ్ళినట్టు, నీవు కూడా ఆయన వద్దన్న పర్సన్స్ని కట్ చేయాలి. వద్దన్నవి చేయకూడదు. ఆయన దేనికి నో చెప్తున్నారో నువ్వు వాటికి నో చెప్పి, ఆయన రమ్మన్న దానికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే నీవు ఆయన మాటకి ఒబే చేసినప్పుడు ఆయన నీ యొక్క లైఫ్ని మరల్చడం నువ్వు చూస్తావు. నీ లైఫ్లో జరిగేటువంటి కార్యాలను నువ్వు చూస్తావు. నీ పట్ల ఉన్నటువంటి పర్పస్ నెరవేర్చడానికి నీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ నీతో సమానులు కారు. ఎందుకంటే నీ భక్తినే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. నీ భక్తి వలన ఇతరుల్ని కూడా నీతో పాటు నీవు కలిగినటువంటి అభిషేకం, నీవు కలిగినటువంటి ప్రణాళిక వారి పట్ల కూడా ఉండదు. దేవుడు ఎందుకని కొంత పర్సన్స్ని అక్కడే విడిచి రమ్మంటారంటే, యువర్ కాలింగ్ ఇస్ డిఫరెంట్, దేర్ కాలింగ్ ఇస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు విడిచిపెట్టమన్నవి విడిచిపెడితేనే దేవుడు నిన్ను ఫార్వర్డ్ తీసుకెళ్తాడు. నువ్వు ఇంకా బ్యాక్వర్డ్ లాగా, లోతు భార్య ఎట్టి విధంగా వెనక్కి చూడొద్దు అన్నప్పుడు చూసిందో ఉప్పు స్తంభంగా మారిపోయింది. అట్లాగే ఐగుప్తులు కూడా వెనక్కి ఇశ్రాయేలు ప్రజలను ముందుకి దేవుడు కానానికి నడిపిస్తున్నప్పుడు ఐగుప్తు విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు, సనుగుతున్నారు. అక్కడేమయ్యారు? వారు అక్కడే ఆ యొక్క స్థలంలోనే, అరణ్యంలోనే నశించిపోయినటువంటి వ్యక్తిగా, చనిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుడు మాటకి నువ్వు ఒబే చేసి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలు నువ్వు చూస్తావు. మండుచున్నటువంటి పొద అనుభవము, ఆయన యొక్క రివైవల్ని నువ్వు నీ లైఫ్లో పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆయన నిన్ను ఆయన ఆత్మతో నింపాలనుకుంటే ఆయనకి ఇష్టం లేనివన్నీ నీవు విడిచిపెట్టాలని చెప్పి కోరుకుంటారు. నీవు ఆయనకి నచ్చినట్టు నువ్వు ఉన్నప్పుడు ఆయన తన ఆత్మతో నింపి నీ ద్వారా అనేకుల్ని బ్లెస్ చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఒక రివైవల్ని పుట్టించాలి, స్ప్రెడ్ చేయాలి, ఆయన సువార్త గొప్పగా ఘనంగా ప్రకటించాలని చెప్పి దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఆ మండుచున్నటువంటి పొద అనుభవం నీవు కలిగి ఉండాలంటే ఆయన విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి నీవు ఆయన సన్నిధికి రావాలి. ఆయన ఏవి విడిచిపెట్టమన్నారో, ఏ పర్సన్స్ని దూరం పెట్టమన్నారో అవన్నీ చేసి నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు మండుచున్నటువంటి పొద అనుభవము, దేవునితో ముఖాముఖి అనుభవం నీవు పొందుకుంటావు. దేవుని యొక్క ఆత్మ నింపుదల నీవు బలంగా నింపుకొని పరిశుద్ధాత్మ దేవుని చేత నీవు నింపబడి అనేకుల్లో రివైవల్ పుట్టించేటువంటి పర్సన్గా ఆయన యొక్క ప్రణాళికలో బలంగా నెరవేర్చి నీ పట్ల ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నారు. నీ ద్వారా రాజ్యవ్యాప్తి చేసి అనేక మందిని ఆయన తట్టు తిప్పుకోవాలని కోరుకుంటున్నారు. నీ పట్ల ఆయనకి చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నీవేం చేస్తున్నావంటే ముందుకు రమ్మంటే స్టెప్ ఫార్వర్డ్ అయ్యకుండా బ్యాక్వర్డ్ వేస్తూ వదిలేనవి గట్టిగా పట్టుకుంటున్నావు. అందుకోసమే నీ లైఫ్లో ఏ న్యూ బిగినింగ్ లేదు, ఏ న్యూ థింగ్స్ జరగట్లేదు, ఏ ప్రామిసెస్ నీ లైఫ్లో గాడ్ చేసినవి జరగట్లేదు. ఈ దినం అయితే తేటగా స్పష్టంగా మాట్లాడారు కదా. ఈ దినం నుండి అయినా కానీ రీజన్ చెప్పారు, వద్దన్నవి వదిలేద్దాం. వదిలేసినప్పుడే ఆయన మనుషులు చెయ్యి ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు నీ చేయి పట్టుకునేటువంటి దేవుడుగా ఉన్నారు. నీకు దేవుడు చేయి కావాలా, మనుషులు చేయి కావాలా, ఒకసారి డిసైడ్ చేసుకో. దేవుడి చేయి, దేవుడి తోడు, దేవుడి ఆత్మ నింపుదల, దేవుని యొక్క కార్యాలు నీవు చూడాలి, పొందుకోవాలి. ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉంటే నువ్వు మనుషులు చేయి విడిచిపెట్టే, అప్పుడే దేవుడు నీ యొక్క చేయిని నిన్ను బలంగా పట్టుకుంటారు. ఈ దినము ప్రతి ఒక్క మాటని నీవు హృదయంలో తీసుకుని
ఆయన చేయొద్దు అన్నవి ప్రతిదీ నీవు చేయకుండా ఉండి ఆయన యొక్క రివైవల్ నీలో రగిలించేటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహింపాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయను కాక. ఆమేన్.